పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్లోని అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి ఐటీసీ కోహినూరు హోటల్లో అదానిని కలిసిన తర్వాత ఈ కేసు దర్యాప్తు వివరాలు కానీ ఇట్లాంటివన్నీ కానీ బయటకు రాకుండా ఎందుకు ఆగిపోయినట్టు, దేనికోసం ఆగిపోయినట్టు, దీంతో పాటు ఈయన కొడుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఈ వాచ్ల స్మగ్లింగ్ కేసులో ఉన్నాడు ఆయన. దాని మీద కూడా ఈడీ దాంతోపాటు మిగతా దర్యాప్తు సంస్థలు కూడా కేసులు నమోదు చేసినాయి. మరి ఆ కేసు ఎక్కడ పోయినట్టు? దీనికి తోడు రీసెంట్గా ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వందల కోట్ల విలువైనటువంటి భూములను ఈయన బిడ్డ పేరు మీద ఏదో వేసినట్టు అని చెప్పేసి. మరి ఆ కేసు ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎందుకు దాచిపెడతా ఉన్నది ఈడీ? ఈడీ ఎందుకు సిద్ధరామయ్య మీద పోయినంత దూకుడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోతలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు ఈడీ దర్యాప్తు చేస్తలేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మోడీకి బీజేపీకి అనుకూలంగా మోడీకి ఏం కావాలనో, మోడీ దోస్త్ అయినటువంటి అదానికి ఏం కావాలనో అది చేసి పెడతా ఉన్నది, అది రాసిస్తా ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 12,000 ఇప్పుడు ఇండియా కూటమిలో డిఎంకే అనేటువంటి పార్టీ తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. ఆ సందర్భంగా మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టీంను లీడ్ చేస్తూ ఉన్నది. ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదానిని వ్యతిరేకిస్తూ ఉన్నది కాబట్టి మిత్రధర్మం కోసము అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంది. లేదు డిఎంకే పార్టీ, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము ఈ అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయరు. ఆయన కేవలము ఆ మాట దాట వేసేటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా రద్దు చేస్తున్నట్టుగా కనబడతలేదు. సో కాబట్టి రద్దు చేసేటువంటి అవకాశం లేదు. దానితో పాటు ఇదే అదాని ఇదే రేవంత్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు విరాళంగా, ఏది స్కిల్ యూనివర్సిటీకి. ఆ విరాళంగా ఇస్తే దీని మీద ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భంగా కూడా ఈ విషయాన్ని అక్కడ నేషనల్ జర్నలిస్టులు ప్రస్తావించడము, అందరి ముందు రాహుల్ గాంధీ ఇజ్జతి పోవడము, ఇవన్నీ జరగడంతో ఇక ఇష్టం లేకపోయినా సరే ఈ 100 కోట్లను రిటర్న్ ఇచ్చేసిండు. కేవలం 100 కోట్లను మాత్రమే రిటర్న్ ఇచ్చేయండు. కానీ ఈయనతో చేసుకున్నటువంటి 12,400 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను, ఆ ఒప్పందాలను రద్దు చేసుకోలే. అదే మిత్రపక్ష ధర్మాన్ని పాటించిన డిఎంకే పార్టీ అదానితోని ఒప్పందాలను రద్దు చేసుకున్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రము 12,400 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను రద్దు చేసుకోలేదు. దానికి తోడు ఇక్కడ రామన్నపేట దగ్గర అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించింది. అలాగే సున్నపు గనుల కోసము కొన్ని భూములను కూడా కేటాయించి ఇచ్చింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న కూడా దానికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జరిగితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిన్న ఆ కార్యక్రమం చేసుకున్నారు. ఇదంతా కూడా అదాని కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. సో అందుకే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అదానికి సహకరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నది, పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నది. సో కాబట్టి అదాని అంటే ఎవరు? మోడీకి ఆత్మ లాంటోడు అనమాట. మోడీ అంటేనే అదాని, అదాని అంటేనే మోడీ, మోడీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మోడీ. సో కాబట్టి ఇవన్నీ లింకులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇంకా అదానికి ఈ విధంగా సహకారం అందుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మీద కానీ ఎలాంటి అవకతవకలు చేసినా ఏం చేసినా ఈ ఈడీకి కళ్ళు కనపడవు, చెవులింపడవు, ఏది జరగవన్నమాట. అందుకే రేవంత్ రెడ్డి క్యాబినెట్ని మోడీ గారు దగ్గరుండి మరీ కాపాడుతూ ఉన్నారు ఈడీ నుంచి మిగతా కేసుల నుంచి. సో కాబట్టి వాళ్ళకు ఏం కాదన్నమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం పొంచి కూడా ఉండదు.